సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా. నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు గాని ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. అంటే ప్రతి వ్యక్తి పైకి చూస్తున్నాడు, ఏదో ఒకటి ఉంది, ఏదో మనల్ని ఆదరిస్తుందని, ఏదో మనల్ని బ్రతికిస్తుందని, ఆ స్థలంలో మనకు నెమ్మది ఉందని ప్రతి వ్యక్తి పైకి చూస్తున్నాడు. ఈరోజు కొండలకు ప్రాకులాడుతున్నారు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. కారణం ఏమిటంటే ఏదో ఒకటి పైన ఉంది అని. అయితే ప్రియులారా, బైబిల్ కూడా అదే మనకు బోధిస్తుంది. నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ కింద రాస్తాడు నాయనా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించెదము. బైబిల్ గ్రంథములో జిహ్వా అనగా నాలుక. ఈ నాలుక ఫలమును జీవాధిపతి అయిన యేసుక్రీస్తుకు అర్పించాలట. జీవ మరణములన్నీ కూడా నాలుక వశమని బైబిల్ మనకు బోధిస్తుంది. ఈ జీవ మరణములు నాలుక వశములో నుండి విడిపించబడటానికి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామాన్ని జీవాఫలముల ద్వారా మనం అర్పించాలట.